కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఈ సంవత్సర కాలం పాలనలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధిలో సంతృప్తి చెందానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా సుమారు 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సర కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని, మిగిలిన 4 సంవత్సరాలలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం చేయడం జరిగిందని, అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతో మందికి సాయం అందించడం సంతృప్తినిచ్చిందన్నారు. రక్తనిధి ఏర్పాటు కోసం భారీ రక్తదాన కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా రేపు కాకినాడ NFCL రోడ్డు జీ కన్వెన్షన్ హాల్ యందు రక్తదానాన్ని కార్యకర్తల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పార్టీ అధ్యక్షులు, మా ప్రీతమ నాయకులు, ఈనాడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయ్యి ప్రమాణ స్వీకారం చేసి రేపటితో 1 సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఎన్నికల వాగ్దానాలే కాకుండా ఏది ప్రజలకి అవసరం, బేసిక్ నీడ్స్ అవసరాలని సకాలంలో పూర్తి చేసుకుంటూ, ఒక సర్జరీ అయ్యి హార్ట్ సర్జరీ అయ్యి కొంచెం లేట్గా ఫీల్డ్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తిగా నాకు తృప్తి కలిగిన విధంగా ప్రజలకు చేయగలిగిందంతా చేశాను. అది రేపు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు నిరంతరం బ్లడ్ అవసరం అవుతుంది. దాని గురించి ఏ కార్యక్రమం వచ్చినా జనసేన పార్టీలో ఒక ఆచారంగా బ్లడ్ క్యాంప్ పెట్టడం, బ్లడ్ క్యాంప్ పెట్టి బ్లడ్ సేకరించడం జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం ద్వారా అందరూ రేపు ఒకసారి శ్రేణులు అందరినీ కదిలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ కలిసి ఖచ్చితంగా ఒక బ్యాంకుకి, బ్లడ్ బ్యాంకుకి సరిపడినటువంటి రక్తం మనం ఇచ్చుంటే తలసేమియా పేషెంట్లకి ఇతరులకి పనికొస్తుందని ఉద్దేశంతో ఒక 21వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి తలపెట్టాం. కాబట్టి శ్రేణులందరూ ఉదయం 9 గంటలకే బ్రేక్ఫాస్ట్కి కదిలి రావాల్సిందిగా, మన జీ కన్వెన్షన్కి రావాల్సిందిగా కోరుతూ సెలవు.